తదుపరి సింహరాశి. ఈ యొక్క సింహరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే వాక్ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన విషయాల్లో కొన్ని సందర్భాల్లో మాట్లాడలేని పరిస్థితులు ఏర్పడతాయి. షష్టమ స్థానంలో రవి బుధులు మరియు కుజ శుక్రులు సంచరిస్తున్న కారణంగా స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండాలి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కొంత పనుల ఒత్తిడి, శారీరక శ్రమ అధికమవుతాయి. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. సప్తమ స్థానంలోకి మారుతున్న రవిగ్రహ సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామితో వాదోపవాదనలకు వెళ్లకుండా కొంత సంయమనం పాటించడం ఎంతో ఉత్తమమైన అవకాశంగా తెలుసుకోవాలి. ప్రత్యేకంగా సప్తమంలో శని సంచారము, సప్తమంలో చంద్రగ్రహ సంచారం కూడా జరుగుతున్న కారణంగా జీవిత భాగస్వామితో అనుకూలంగా ఉండడము లేదా కొన్ని సందర్భాల్లో సంయమనం పాటించడం ద్వారా భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో అనేక రకాల శుభాలు కలుగుతాయి. అదేవిధంగా అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ఆరోగ్యరీత్యా సమస్యలకు సంబంధించి అంటే వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు, కంటికి పంటికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొనడానికి కారణమవుతుంది. కాబట్టి ఆరోగ్యశీలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. భాగ్యస్థానంలో అష్టమాధిపతి అయిన గురుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారికి ఇది శుభకాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ సంబంధమైన శుభవార్తలు వింటారు. ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కలదు. అదేవిధంగా రాజ్యస్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా శుభం కలుగుతుంది. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలను చేపడతారు. వినూత్న కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారము, ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం చేత ప్రత్యేకంగా కాలభైరవ స్వామిని గనక దర్శించడము, ఓం నమో కాలభైరవాయ నమః అని ప్రతిరోజు మంత్రాన్ని పఠించడము లేదా కాలభైరవాష్టకాన్ని పఠించడం అత్యంత శుభఫలదాయకంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి.